అడ్డదారులో పొందిన రైతు బంధును తిరిగి చెల్లించక తప్పదా? భూములు లేకుండా సాగు చేయకుండా ప్రభుత్వం నుంచి సాయం అందుకున్న వాళ్ళు తిరిగి చెల్లించక తప్పదా అంటే అవుననే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. మేడ్చల్ జిల్లాలో కలెక్టర్ ఒక కేసులో అడ్డంగా అడ్డదారులో పొందిన రైతు బంధు 20 లక్షలను రికవరీ చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసే యోచన చేస్తోందని తెలుస్తోంది. రైతు బంధు అక్రమంగా పొందిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉంది. అదే కార్యరూపం దాల్చితే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంచర్లకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలోనూ రైతాంగం అదే కోరుతోంది. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికే సాయం అందించాలని కోరుతోంది. అయితే గడిచిన 5 ఏళ్లుగా వేలాది మంది అక్రమార్కులు రైతు బంధు పథకం కింద లక్షల రూపాయలు పొందారు. నాకు రైతు బంధు కింద కోట్లు వస్తున్నాయంటే గొప్పగా చెప్పిన నాయకులు కూడా ఉన్నారు. 40 ఏళ్ల క్రితమే ప్లాట్లు అమ్మేసిన భూములకు దొడ్డిదారిన పాస్ పుస్తకాలు పొంది ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి సంఖ్య వేలలోనే ఉంది. ఒక్కొక్కరి ఖాతాలో ఈ 5 ఏళ్ల కాలంలో లక్షల్లో జమయ్యాయి. పెట్టుబడి సాయం కింద అందించే పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే లబ్ధి పొందారు. ఈ జాబితాలో ప్రధానంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందు వరుసలో ఉంటారు. కలెక్టర్లు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద 5 ఏళ్ల సొమ్మును వసూలు చేసే అవకాశం ఉంది. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఒక్క కేసులోనే 20 లక్షల రూపాయల వరకు రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. అదే జిల్లాలో వేలాది కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి నోటీసులు జారీ చేసి అక్రమంగా పొందిన సొమ్మును కలెక్ట్ చేసి వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి చేరడం ఖాయం. అధికారులకు ఏ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండల్ పోచారం గ్రామ రెవెన్యూ పరిధిలో మోత్కుపల్లి యాదగిరి రెడ్డి సర్వే నెంబర్ 38, 39, 40 ఈ 3 సర్వే నెంబర్లలో అమ్మేసిన 33 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకున్నారు. గడిచిన 5 ఏళ్లుగా రైతు బంధు 20 లక్షలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్, సామాజిక కార్యకర్త మన్నె నరసింహారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారించిన అధికారులు చర్యలకు పూనుకున్నారు. 1981 నుంచి లేఅవుట్లుగా మారిన సర్వే నెంబర్ 39, 40లోని 33 ఎకరాలకు మోత్కుపల్లి యాదగిరి రెడ్డి రైతు బంధు కింద 20 లక్షల వరకు తీసుకున్నారు. ఈ మొత్తంలో నాన్ అగ్రికల్చర్గా మారిన ల్యాండ్కి సంబంధించిన అమౌంట్ 16.80 లక్షలను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అంటే ఒక్క రైతు నుంచే ఇంత అమౌంట్ రానుంది. అధికారులు తలుచుకుంటే ఇప్పటికిప్పుడు వేల కోట్లు అక్రమంగా రైతు బంధు అమౌంట్ నుంచి తీసుకున్న వారి నుంచి వసూలు చేసే అవకాశం ఉందని స్పష్టమైంది. ఈ మేరకు కలెక్టర్ లేఖ నంబర్ D1/1115/2024 తేదీ 29/6/2024 ద్వారా ఘట్కేసర్ తహసీల్దార్ని ఆదేశించారు. ఇక వసూలు చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా అన్నది అధికారుల నిజాయితీపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో వేలాది మంది రైతులు అమ్మేసిన భూములకి కింది స్థాయిలో ఉన్న అధికారులను ప్రలోభాలకు గురిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారు. ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉందని ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నరసింహారెడ్డి సూచిస్తున్నారు. సదరు అధికారులపైన తగిన చర్యలు తీసుకోవడం ద్వారా అక్రమాలు పునరావృతం కావన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల ఆడంబరాలు, అవసరం లేని ఖర్చులతో అప్పుల కుప్పగా పెద్దదైంది. ఇప్పుడేమో రైతాంగానికి సాయం అందించే రైతు బంధు వంటి పథకానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఎవరికి సాయం కావాలి, ఎవరిని అనర్హులుగా ప్రకటించాలి అనే అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. దానికి ముందే ఈ 5 ఏళ్లలో అక్రమంగా ప్రభుత్వ సొమ్మును పొందిన వారిపై యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా చర్యలు చేపడితే వేల కోట్లు వస్తాయంటున్నారు. ధరణి పోర్టల్ సృష్టించిన మాయాజాలంతో 40 ఏళ్ల క్రితం వెంచర్లుగా, ప్లాట్లుగా అమ్మేసినవి కూడా వ్యవసాయ భూములుగా రికార్డుల్లోకి ఎక్కాయి. పాత పట్టాదారుల పేరిట కొత్త పాస్ పుస్తకాలు అందాయి. నాలా కన్వర్షన్ చేయకుండానే ఇల్లీగల్ లేదా పంచాయతీ అనుమతి లేఅవుట్లు చేసి అమ్మేసిన విస్తీర్ణం వేల ఎకరాల్లో ఉంది. అయితే రెవెన్యూ రికార్డులో ఉన్న వారందరికీ రైతు బంధు ఇవ్వడం ద్వారా వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి, అనర్హులకు అందాయి. ఈ విషయం రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, DTCP, HMDA, పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖల అధికారులందరికీ తెలుసు. ఆ భూములు ఏనాడో నివాస ప్రాంతాలుగా మారాయని, కొన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూడా నిర్మించారని తెలుసు. కానీ 5 ఏళ్ల కాలంలో సాయం అందిస్తూనే ఉన్నారు. ఇదేం ఫీల్డ్ మీదకి వెళ్లి టేపులు పట్టి కొల్చేది కూడా కాదు. ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ల డేటా సరిపోలిస్తే సరిపోతుంది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, వరంగల్ జిల్లాలోనే అధికంగా ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్.
యా అమూల్య, ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే అంటే సుమారుగా అంటే అక్రమ లేఅవుట్లు వేసి వ్యవసాయ భూములని కట్టకుండా చేసినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశం ఒక పక్కనుంటే, మరొక పక్క కట్టినటువంటి వాటికి అంటే కన్వర్షన్ అయిపోయిన వాటికి కూడా ఇచ్చినటువంటి అంటే రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతు బంధుకు సంబంధించినటువంటి వివాదంలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు అంటే గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే అంటే ప్రాజెక్టులుగా కన్వర్ట్ చేసి ప్రాజెక్టులకి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం రోడ్లకి ప్రాజెక్టులకి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా రైతు బంధు వచ్చింది. కొంతమంది అయితే రైతులుగా అంటే వాళ్ళు రైతులుగా కాకపోయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి భూములని ఎప్పుడో ప్రాజెక్టులకు ఇచ్చేసి ఎప్పుడో అంటే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి ఇచ్చేసి ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భారీగా రైతు బంధు వచ్చింది అనేది ప్రధానమైన అంశం. ఒక పక్క మేడ్చల్ హైవే ఏదైతే ఉందో, మేడ్చల్ మీదుగా వెళ్ళేటటువంటి నాగ్పూర్ హైవే డెవలప్మెంట్ సందర్భంగా, దాని విస్తరణ సందర్భంగా భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి వచ్చిన రైతు బంధు వచ్చింది అనేది ప్రధానమైన అంశం. ఇట్లాంటిదే మరొక అంశం శ్రీశైలం హైవేకి సంబంధించి. శ్రీశైలం హైవే వెడల్పైన సందర్భంగా వచ్చినటువంటి అంటే భూములు ఇచ్చినటువంటి రైతులకి కూడా అంటే వ్యవసాయ అంటే నాన్ అగ్రికల్చర్ పూర్తిగా వాడకంలో ఉన్నటువంటి భూములకు కూడా ఈ రైతు బంధు వచ్చింది. రైతు బంధు ద్వారా లబ్ధి పొందారనేది ప్రధానమైన అంశం. ఇక్కడ నుంచి మొదలు పెడితే విజయవాడ హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి రహదారి విస్తరణ సందర్భంగా భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి పరిహారం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ రైతు బంధు కూడా వస్తుంది అనేది ప్రధానమైన అంశం. ఇక్కడితో పాటు ప్రాజెక్టుల కోసం అంటే మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకి లేదా అభివృద్ధి కార్యక్రమాలకి ఇచ్చినటువంటి భూములకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇదే రకమైన ఆరోపణలు ఉంది. రెండవది, వీటన్నిటితో పాటు గుట్టలకి, చెరువులకి కూడా రైతు బంధు వస్తుందంటూ ఒక సెటరికల్ వర్షన్ అయితే విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ మొత్తంలో అంశంలో చూడాల్సినటువంటి ప్రధానమైన అంటే రైతు బంధుకు సంబంధించినటువంటి ఈ అంశంలో చూడాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఏంటంటే, ఒక పక్క లేఅవుట్లు వేసిన వాళ్ళకి వచ్చింది, రెండో పక్క ప్రభుత్వానికి అంటే రహదారి ప్రాజెక్టులకు కానీ లేదా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కానీ ఇచ్చినటువంటి రైతులకి అంటే గతంలో రైతులుగా ఉన్నటువంటి వారికి కూడా రైతు బంధు వచ్చింది అనేది ఒక ప్రధానమైన అంశం. వీటన్నిటినీ కలిపి చూస్తే అంటే అక్రమ లేఅవుట్లకు వేసినటువంటి వారిలో ఒక పక్కన ఉంటే అసలు పూర్తిగా కన్వర్షన్ అయిపోయింది, నాలా కన్వర్షన్ అయిపోయి ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా డిక్లేర్ అయినటువంటి వాటికి కూడా రైతు బంధు రావటం ప్రధానంగా చర్చలో ఉంది. ఇట్లా ఒక విస్తృతంగా జరిగినటువంటి ఈ అంశంలో చాలా వివాదాలు ఉన్నాయి. ఘట్కేసర్ మండలంలో పోచారం గ్రామంలో ఒక అంశాన్ని నోటిఫై చేసి అక్కడ ఏదైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా మొత్తం ప్రభుత్వ ధనాన్ని మళ్ళీ రాబట్టాలి అనేటటువంటి కలెక్టర్ ఆదేశాన్ని ఉటంకిస్తూ ఇది దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వస్తుంది. అమూల్య, ఓకే అరవింద్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు బంధును అక్రమంగా తీసుకున్నారో సో వారి నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం యోచన చేస్తుందని ఇంతకుముందు మీరు చెప్పారు కదా. సో ఇది సాధ్యమయ్యే పని అంటారు? అంటే ఈ స్టెప్ కనుక ప్రభుత్వం తీసుకుంటే రికవరీ 100% సక్సెస్ఫుల్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం చెప్పాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో, ఆర్ఆర్ యాక్ట్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రాజెక్టుల విషయంలో ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజ్ నేపథ్యంలో అట్లాంటి విషయమే ఇక్కడ ప్రస్తావన కూడా వస్తుంది. ఒక పక్కన అక్రమంగా ఈ పథకం నిధులను పొందటం అనేటటువంటి విషయాన్ని నుంచి మొదలు పెడితే అసలు దీనికి అంతటికీ కారణమైనటువంటి ప్రభుత్వాన్ని, రెవెన్యూ శాఖని, వ్యవసాయ శాఖని, ఇందాక మీరు చెప్పినట్టుగా హెచ్ఎండిఏని, జిహెచ్ఎంసీని వీటన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేసి ఆలోచిస్తే ఎక్కడ అంటే
వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి ల్యాండ్స్కి కూడా వచ్చింది అనేది ఒక పక్కన ఉంటే, మరొక పక్క ఎప్పుడో కన్వర్షన్ అయినటువంటి వాటికి అదే సందర్భంలో అంటే మిగతా ప్రయోజనాలకు వాడుతున్నటువంటి వాటికి కూడా వస్తుంది అనేది ప్రధానమైన అంశం. దీనికి పాలసీ డెసిషన్ తీసుకున్నటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ, క్యాబినెట్ కానీ బాధ్యత వహించాలి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఒక పథకం ద్వారా లేదా ఒక విధానం ద్వారా ప్రయోజనం పొందితే ఆ ప్రయోజనం అక్రమం అని తేలితే ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించవచ్చు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వచ్చేటటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని ట్రెజరీకి జమ చేయాలి అనేటటువంటిది రెవెన్యూ రికవరీ యాక్ట్ చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ వందల ఎకరాలు వేల ఎకరాలకి సంబంధించినటువంటి అంశం కాబట్టి వ్యక్తులుగా కొంత ప్రయోజనం పొందారు, అదే సందర్భంలో పథకం దుర్వినియోగం అయింది అనేటటువంటి విషయాన్ని కూడా తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఇంప్లిమెంట్ చేసినటువంటి అధికారుల మీద కూడా ఇదే రకమైనటువంటి చర్యలు చేపట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. ఒకటి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించడం ద్వారా మీరు అన్నట్టుగా ఏదైతే అసలు సాధ్యమా అనేదానికి సాధ్యం అనడానికి లీగల్గా ఒక ప్రొవిజన్ ఉంది. ఈ ప్రొవిజన్ని వాడి దాన్ని మరింత బలోపేతం చేసేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. అమూల్య, ఓకే అరవింద్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్కరి ఖాతాలో లక్షల్లో ఈ రైతు బంధు ఎవరైతే అమ్మేసిన భూమిలో కూడా దొడ్డిదన్న పాస్ పుస్తకాలు తీసుకొని రైతు బంధుని అయితే తీసుకున్నారు, లక్షల్లో వాళ్ళ ఖాతాలో జమైంది. సో ఇందులో ఎక్కువ శాతం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వరంగల్ జిల్లాలో ఒక నాయకుడికి సంబంధించినటువంటి వివాదం ఉంది. ఆ నాయకుడు ప్రాజెక్టు అంటే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో తన భూమిని ఇచ్చి భారీగా అంటే నష్టపరిహారాన్ని కానీ రెవెన్యూ రిహాబిలిటేషన్ ప్యాకేజీని కానీ పొందారు అనేటటువంటి విమర్శ దాదాపు 10 ఏళ్లుగా ఉంది. 10-15 సంవత్సరాలుగా అటువంటి విమర్శ ఉంది. ఆయనకు కూడా ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్యాకేజీలో వచ్చింది, రైతు బంధు వచ్చింది. అదే సందర్భంలో రైతు బంధుకి అప్లై చేసే విధానం లేదు. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, రైతు బంధుకి అప్లై చేసే విధానం లేదు కాబట్టి, అప్లై చేయకుండానే ఇచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని బాధ్యతలు చేయాలా, అడగకుండానే ఇచ్చింది కాబట్టి తీసుకున్నటువంటి లబ్ధిదారుడు అంటే అక్రమ లబ్ధి అయినప్పటికీ లబ్ధిదారుడే కాబట్టి లబ్ధిదారుడిని బాధ్యుని చేయాలనేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ అంశంలో ఒకవైపు ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఏదైతే భూకి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏదైతే తీసుకున్నారో, ఆర్ఆర్ ప్యాకేజ్ అంటే రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అయితే తీసుకున్నారో ఆ ప్యాకేజీకి సంబంధించినటువంటి ఫలితం పొంది కూడా మళ్ళీ ఈ అంశాన్ని పొందారు కాబట్టి అది ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఎవరన్నా ఇట్లా అక్రమంగా వస్తోంది అంటే వాళ్ళు స్వచ్ఛందంగా రైతు బంధుని వదులుకోవటానికి, గివప్ చేయటానికి ఒక ఆప్షన్ ఉంది. ఇది అంటే మన గ్యాస్ సబ్సిడీ విషయంలో చాలామంది వినియోగిస్తున్నారు కూడా. అదే రకమైనటువంటి పరిస్థితి రైతు బంధుకి కూడా ఉంది. రైతు బంధుని గివప్ చేసినటువంటి చాలామంది నాయకులను కూడా చూసాం. అంటే నేను వ్యవసాయం చేయట్లేదు కాబట్టి నాకు రైతు బంధు వద్దు అని చెప్పినటువంటి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకున్నారు, నేను నా కుటుంబం అంతా రైతు బంధుని గివప్ చేశాము. మరి కొంతమంది అయితే అదే రకమైనటువంటి ఆ లబ్ధిని తీసుకొని ఆ లబ్ధిని కౌలు రైతుకి ట్రాన్స్ఫర్ చేశామంటూ కూడా చాలామంది ఆ రకమైనటువంటి భావం చెప్పారు. ఇక్కడ అడగకుండానే ఇచ్చింది అనే కారణం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చిన్న న్యాయపరమైనటువంటి చిక్కు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ గివప్ ఎందుకు చేయలేదనేటటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలోకి వస్తుంది. ఈ గివప్ చేస్తే మాత్రం పూర్తిగా స్థాయిలో వాళ్ళకి రైతు బంధుని దాదాపు తమకు రైతు బంధు అవసరం లేదని నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మొత్తంలో కీలకమైనటువంటి అంశం మాత్రం రైతు బంధుకి సంబంధించినటువంటి రెవెన్యూ రికవరీ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ కానీ, రెవెన్యూ రికవరీ యాక్ట్లో ఉన్నటువంటి ఆప్షన్ కానీ ఖచ్చితంగా ముందుకు వస్తుంది. దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్కగా ఇంప్లిమెంట్ చేస్తే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ అయితే రికవరీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనికి పైన లీగల్గా కూడా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి, క్రిమినల్ యాక్షన్ కూడా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఒక పక్క ఇంత భారీగా జరిగింది కాబట్టి, ఇంత విస్తృతంగా జరిగింది కాబట్టి దాదాపు ఉమ్మడి 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి అంశం
వివాదంగా ఉంది కాబట్టి రెవెన్యూ రికార్డులకు సంబంధించిన వివాదం, ఈ ధరణి సంబంధించిన వివాదం, ఇవన్నీ కలిపి ఖచ్చితంగా కేసీఆర్కి ఇబ్బందికి పెట్టేటటువంటి భవిష్యత్తు పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పక తప్పదు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.